ఈ ఊరి పేరు నాందిపురం. ఈ ఊరు సకల సౌకర్యాలతో నిండి ఉన్న ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. దానికి కారణం ఈ ఊరిని చుట్టుపక్కల ఉన్న మిగతా ఊరు వాళ్ళంతా కలిసి వెలివేశారు. అంటే ఈ ఊరు ప్రజలతో ఎటువంటి సంబంధాలు కలుపుకోరు, వాళ్ళతో మాట్లాడరు. చివరికి ఆ ఊరిలో అడుగు కూడా పెట్టరు. ఈ ఊరిని వెలివేయడానికి కారణం ఈ ఊరిని ఆనుకొని ఉన్న అడవిలోని విక్షాషి దెయ్యం. ఆ అడవి నాందిపురంకి పొలిమేర వైపు ఆనుకొని ఉంది. ఆ దెయ్యం ఈ ఊరి వాళ్ళని ఏమీ అనదు, కాని బయట ఊరి నుండి వచ్చిన కొత్త వాళ్ళు రాత్రి 1 గంట తరువాత ఈ ఊరిలో ఉన్న ఈ ఊరికి సంబంధించిన వస్తువులేవైనా పొలిమేర దాటించి తీసుకువెళ్లినా ఆ దెయ్యం అడవిలోకి లాక్కెళ్లి చంపి తినేస్తుంది. ఈ భయంతో మిగిలిన చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఈ ఊరిని వెలివేశారు. ఈ కారణం వలన నాందిపురం చాలా మంది ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్లి కాకుండానే ఉండిపోతున్నారు. ఇదిలా ఉండగా నాందిపురంకి పక్క ఊరైన విష్ణువలస గ్రామ పెద్ద రామరాజు గారి కొడుకుకి పెళ్లి నిశ్చయమయ్యింది. ఆ పెళ్లి కోసం చుట్టుపక్కల ఊర్ల నుండి ఎంతో మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విష్ణువలస వస్తున్నారు. కాని నాందిపురం కోసం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పట్నం నుండి రామరాజు గారి సొంత బావైన నాయుడు గారు తన కుటుంబం, స్నేహితులతో కలిసి పెళ్లికి విష్ణువలస బయలుదేరారు. అరే మహేష్, ఈ కాలంలో కూడా గుర్రం బండి మీద వెళ్ళటం ఏంట్రా? అరే ఇది పల్లెటూర్రా, ఇక్కడ ఈ గుర్రం బళ్ళు మాత్రమే ఉంటాయి. చూసావా ఈ రోడ్లు ఎంత గుంతలుగా ఉన్నాయో? అందుకే ఇక్కడ ఈ గుర్రం బళ్ళనే వాడుతారు. ఊరికి సగం దూరంలో ఉండగా చీకటి పడిపోవడంతో రోడ్డు ఏమీ కనిపించడం లేదు. కొంత దూరం వెళ్లేసరికి గుర్రం బండి ఒక గుంటలో ఇరుక్కుపోయింది. బండి ఆగిపోవడంతో మహేష్, గుర్రంవాడు కిందకి దిగి చూస్తున్నారు. బాబు ఏమైంది? ఏమో తెలియదయ్య గారు, చూస్తున్నాను. అయ్యగారు, బండి గొంతలో పడి ఇరుక్కుపోయే చక్రం విరిగినట్టుంది. ఈ చీకట్లో ఏం కనిపించట్లేదయ్యా. మరి ఇప్పుడు ఎలా? అదిగో అయ్యగారు, ఆ చెట్టు పక్కన కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి చక్రం బాగు చేసేవాడిని వెంటనే తీసుకొచ్చేస్తా అని గుర్రపు బండివాడు వెళ్లిపోయాడు. ఇంతలో మహేష్ దూరంగా ఏదో ఊరుండటం గమనించి, అదిగో పక్కనే ఏదో ఊరున్నట్టుంది, మనం ఈ రాత్రికి ఆ ఊరిలో వెళ్లి విశ్రాంతి తీసుకుందాం నాన్నగారు. సరే పదండి, ఎంతసేపు ఈ చీకట్లో ఉంటాం, ఆ ఊరికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అలా అనుకుని వాళ్ళు కనిపిస్తున్న ఊర్లోకి వెళ్తారు. ఇది వెలివేయబడ్డ విక్షాషి దెయ్యమున్న నాందీపురం అని వాళ్ళకి తెలియక ఆ ఊరిలో అడుగు పెట్టారు. ఏమండి, నా పేరు నాయుడు. మేమందరం విష్ణుపురంలో ఉన్న రామరాజు గారి కొడుకు పెళ్లికి వచ్చాం అని వాళ్ళకి జరిగిందంతా చెప్పారు. లేదు, మీరు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఏమైందండి? ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మీకు తెలియదా? ఈ ఊరు వెలివేయబడింది. బయట ఊరి ప్రజలు ఈ ఊరికి రాకూడదు. అందుకని మీరెవరు ఈ ఊర్లో ఉండకూడదు. 1 గంట అయిపోతుంది, వెళ్ళిపోండి, త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అలా అనకండి, ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి. రేపు ఉదయాన్నే మేము వెళ్ళిపోతాం. అసలే పెద్ద గాలివాన పడేలా ఉంది. అరే, వీళ్ళు మన మాటినేలా లేరు. ఈ గాలి చూస్తే ఆ దెయ్యం వచ్చేస్తున్నట్టుంది. వెంటనే పెద్దయ్యని పిలవాలి. పెద్దయ్యా, పెద్దయ్యా, బయటికి రండి అని పిలవగానే పెద్దయ్య బయటకు వస్తారు. పెద్దయ్య, వీళ్ళు పట్నం నుండి వచ్చారంట విష్ణుపురం వెళ్ళడానికి. కానీ వీళ్ళ బండి చక్రం విరిగిపోవడంతో వీళ్ళు మన ఊర్లోకి వచ్చారు. ఎంత చెప్పినా వినడం లేదు. మీరే కొంచెం చెప్పండి పెద్దయ్య. ఆ దెయ్యం వచ్చింది అంటే వీళ్ళని చంపేస్తుంది. మేమెంత చెప్పినా వినడం లేదు. దెయ్యం ఏంటి? ఇలా చూడండి, ఇప్పుడు ఆ దెయ్యం కోసం చెప్పే సమయం లేదు. మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు. మీ ప్రాణాలకు ప్రమాదం. అందుకని మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఈ రాత్రి సమయంలో ఎక్కడికని వెళ్తాం? మేము వెళ్ళడానికి బండి కూడా లేదు. సరే, నా గుర్రం బండి తీసుకుని వెళ్ళండి. మీరిక్కడ ఉంటే ఆ దెయ్యం మీ ప్రాణాలని తీసేస్తుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. రాముడు, వీళ్ళని విష్ణుపురంలో దించిరా. తెలుసుగా, 1 గంట లోపు వీళ్ళందరినీ మన ఊరు దాటిచ్చేయాలి. సరే అయ్యగారు.
అందరూ బండి దగ్గరకు వెళ్తారు. నాయుడు కుటుంబానికి ఏం జరుగుతుందో, ఆ దెయ్యం ఏంటో, ఎందుకు వీళ్ళంతా కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. అయ్యో, ఈ బండిలో 4 మాత్రమే పడతారు. మీరు 6 ఉన్నారు. ఇప్పుడు ఎలా? ఒక పని చేయండి, ముందు మీరు మా అమ్మా నాన్నని దింపేయండి, తరువాత మమ్మల్ని తీసుకువెళ్దురు గాని. లేదయ్యా, అలా కుదరదు. అందరూ ఒకేసారి వెళ్ళిపోవాలి. సమయం చాలా తక్కువ ఉంది. 1 గంట అయిపోతుంది. అసలు 1 గంట అయితే ఏమవుతుంది? ఎందుకు మీరు అందరూ అంత కంగారు పడుతున్నారు చెప్పండి. సరే చెప్తాను బాబు, కానీ మనం ముందు పొలిమేర దాటి బయటికి వెళ్ళిపోదాం. 4 బండిలో కూర్చోండి, మిగిలిన 2 బండి వెనక ఏకంగా వచ్చేయండి అని చెప్పి బండిని పొలిమేర దాటించి రాముడు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు. ఈ ఊరు పెద్దయ్య పేరు రామకృష్ణ, ఆయన తాతగారు కృష్ణమూర్తి గారు. అప్పట్లో ఈ ఊరు బాగోగులన్నీ ఆ కుటుంబం వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఈ ఊర్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఇలా సంతోషంగా ఉన్న ఊర్లోకి ఎక్కడి నుండో కొంతమంది దొంగలు వచ్చి ఊరి మీద పడి దోచుకోవడం మొదలుపెట్టారు. అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారో, ఎలా వెళ్ళిపోతున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళని ఎదిరించలేక చాలా మంది వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాపలాగా పెట్టిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరించాలని కృష్ణమూర్తి గారు ఊరిలో ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. అతని పేరు అబుద్ధి స్వామీజీ. ఆయనకి జరిగిందంతా చెప్పి, స్వామీజీ, ఈ సమస్యకి పరిష్కారం ఉందా? ఉంది. మానవుల వల్ల కానిది మానవాతీత శక్తుల్లో పరిష్కరించవచ్చు. అంటే ఏంటి స్వామి? భిక్షాషి దెయ్యం. ఏంటి దెయ్యమా? దెయ్యం ఎలా పరిష్కారం అవుతుంది? భిక్షాషి దెయ్యాన్ని ఈ ఊరికి కాపలాగా ఆవాహనం చేద్దాం. అది ఊరికి కాపలాగా ఉండి దొంగలు మన ఊరిలోకి రాగానే వాళ్ళని చంపేస్తుంది. ఆ దొంగలు ఏ సమయంలో వస్తున్నారు? 1 గంట తరువాత ఊర్లోకి వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారు స్వామి. సరిగ్గా సమయం తెలియదు. కానీ స్వామి, ఏమిటి కృష్ణమూర్తి, చెప్పండి. ఆ దెయ్యం వల్ల మన వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు కదా స్వామి? లేదు, ఆ దెయ్యం మన వాళ్ళని ఎవరిని ఏమీ చెయ్యదు. ఒకవేళ భిక్షాషి దెయ్యం కాపలాగా వద్దు అనుకుంటే దాన్ని ఎలా వెనక్కి పంపాలి స్వామి? ముందు దెయ్యం ఆవాహన చేసి మన ఊరి సమస్యని పరిష్కరించాలి. తరువాత ఆ దెయ్యాన్ని వెనక్కి పంపే విరుగుడు మంత్రం చెప్తాను. మీరు వెళ్ళి ఈ విషయాన్ని మన ఊరిలో మరియు ఊరి చుట్టుపక్కల ఊర్లలో కూడా దండోరా వేయించండి. నేను భిక్షాషిని ఆవాహనం చేయడానికి పూజా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోయారు. కృష్ణమూర్తి గారు ఈ విషయాన్ని మన ఊరిలో అలాగే పక్క ఊర్లకు కూడా చాటించారు. ఇది విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. నందిపురంలో దొంగతనం చేస్తున్న దొంగలు ఇవన్నీ కట్టుకథలు అని కొట్టి పారేసి మళ్ళీ దొంగతనానికి సిద్ధమయ్యారు. అక్కడ అబుద్ధి స్వామీజీ కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి, ఏంటి స్వామి ఇలా వచ్చారు? నేను ఈరోజు రాత్రి భిక్షాషి దెయ్యాన్ని ఆవాహన చేయడానికి పొలిమేర దగ్గర పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను. సరే స్వామి. ఊరి పొలిమేరలో స్వామీజీ కృష్ణమూర్తి మరి కొంతమంది కలిసి పూజ చేసి భిక్షాషి దెయ్యాన్ని ఆవాహన చేసి ఊరికి కాపలా పెట్టారు. ఇక మీకు ఆ దొంగల భయం లేదు. భిక్షాషి దెయ్యం ఉన్నంత వరకు మన ఊరిలోకి ఏ దొంగలు ప్రవేశించలేరు. మనకి సంబంధించిన చిన్న వస్తువును పొలిమేర దాటించిన ఆ దెయ్యం వదలదు, చంపేస్తుంది. సరే స్వామి, భిక్షాషి దెయ్యం ఆవాహన విరుగుడు మంత్రం చెప్తా అన్నారు స్వామి. దానిని అంతం చేయాలంటే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్పి భిక్షాషి దెయ్యం బొమ్మని పిండితో చేసి మంటల్లో వేస్తే అప్పుడు ఆ భిక్షాషి దెయ్యం మన ఊరిని వదిలి వెళ్ళిపోతుంది. కృష్ణమూర్తి, ఇదిగో ఆ మంత్రాన్ని రాగి పత్రంపై రాసిస్తున్నాను, జాగ్రత్తగా భద్రపరచు. సరే స్వామి అని అందరూ వెళ్ళిపోయారు. రాత్రి 1 గంట అయింది. దొంగలు ముగ్గురు ఎప్పట్లాగే రాత్రి ఊరిని దోచుకోవడానికి వచ్చారు. ఊర్లో అడుగు పెట్టగానే రకరకాల శబ్దాలు వినిపించాయి. ఊరంతా చీకటి. ఎవరో పిలిచినట్టు, అరుస్తున్నట్టు భయంకరమైన శబ్దాలు. దొంగలు భయపడి పరిగెడుతూ, నిజంగా పొలిమేర దగ్గరలో ఏదో ఉన్నట్టుందిరా, తొందరగా పదండి
దొరికింది తీసుకొని వెళ్ళిపోదాం అని ఒక ఇంటి గోడ దూకబోతుండగా గోడ పక్కన ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. దొంగల్లో ఒకటి దగ్గరికి వెళ్ళి చూడగా మరుసటి రోజు చనిపోయిన దొంగల్ని వెతుక్కుంటూ వచ్చిన మరో 3 దొంగల్ని చంపేసింది ఆ దెయ్యం. అప్పటి నుండి ఇక దొంగతనాలు జరగడం లేదు ఊర్లో. కానీ ఒకరోజు మాత్రం ఊర్లో ఒకరికి ఒంట్లో బాగోపోవడంతో తన బావమరిది రామపట్నం నుండి చూడడానికి వచ్చి బావను చూసి బాధపడతాడు. ఆ బాధతో చెల్లితో మాట్లాడుతూ ఉండగా చీకటి పడిపోతుంది. అన్నయ్య, చీకటి పడిపోయింది, పొద్దున్నే వెళ్దురు గాని భోజనం చేసి పడుకోండి అని భోజనాలు ముగించుకొని అందరూ పడుకున్నారు. రాత్రి 1 గంట అయ్యింది. అడవిలో నుండి ఒక పెద్ద అరుపు మొదలయ్యాయి. అది విని భయపడి బయటకు వచ్చి చూస్తే చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తున్నారు. ఆ శబ్దాలు అడవి నుండి వస్తున్నాయి. అది గమనించి ఆ వైపుగా వెళ్తున్నారు అందరూ. కొంత దూరం వెళ్ళేసరికి అరుపులు ఆగిపోయాయి. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి అడవి నుండి ఒక భయంకరమైన ఒక చెయ్యి వచ్చి రామపట్నం నుండి వచ్చిన వ్యక్తిని అడవిలోకి లాక్కొని వెళ్లి చంపేసింది. ఆ సావుకేక విన్న ఊరి వాళ్ళంతా భయపడి పరుగులు తీశారు. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మరుసటి రోజు ఊరిలో కొంతమంది మగవాళ్ళు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి, ఏమైంది, అంతా ఇలా వచ్చారు? రాత్రి ఊరిలో ఎవరంత భయంకరంగా అరుస్తున్నారు? ఎవరివో అరుపులు? మీరంతా ఎందుకు బాధగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? జరిగిందంతా కృష్ణమూర్తి గారికి చెప్పారు. అయ్యో, ఎంత పని జరిగింది! అన్యాయంగా పొరుగు ఊరివాడు మన ఊరిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అబుజ్జి స్వామీజీని కలిసి జరిగిందంతా చెప్దాం అని అంతా కలిసి స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. ఆ చనిపోయిన వ్యక్తి మీ ఊరివాడు కాదు అన్నారు కదా? అవును స్వామి. కృష్ణమూర్తి గారు, జరిగిందంతా చూస్తుంటే ఆ దెయ్యం దొంగలని మాత్రమే కాదు, మీ ఊరిలోకి ఎవరు వచ్చినా చంపేస్తుంది అనుకుంటా. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు కృష్ణమూర్తి గారు? ఇంక ఎవరూ ఆ దెయ్యం చేతిలో చనిపోకూడదు. వెంటనే మీరు ఆ దెయ్యానికి విరుగుడు మంత్రంతో పూజ చేసి వెనక్కి పంపేయండి. సరే, అలాగే చేద్దాం. కానీ ఆ విరుగుడు మంత్రం నాలాంటి స్వామీజీ చెప్పకూడదు. చెప్పినా మంత్రం పని చెయ్యదు. అయితే ఇప్పుడు ఎలా స్వామి? ఎవరితో మంత్రం చెప్పించాలి? 30 ఏళ్లు దాటిన పెళ్లి అయిన ధైర్యం కలిగిన యువకుడు చేత ఆ మంత్రాన్ని చెప్పించాలి. అందరూ స్వామి చెప్పిన మాటలిని భయంతో, అమ్మా మా వల్ల కాదు స్వామి, అమ్మా మా వల్ల కాదు స్వామి, మాకు చాలా భయంగా ఉంది, మా వల్ల కాదు. సరే, నా కొడుకు రాఘవ ఈ పని చేస్తాడు. ఈ రోజు రాత్రే దానిని అంతం చేద్దాం. స్వామీజీ, మీరు దాని అంతానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. సరే. కృష్ణమూర్తి గారు మిగతా ఊరి ప్రజలంతా వాళ్ళ ఊరు చేరుకొని జరిగిన విషయాన్ని అందరికీ చెప్పారు. అక్కడ కృష్ణమూర్తి గారు కొడుకు రాఘవకి జరిగిందంతా చెప్పి, మన ఊరికి మంచి జరగాలి అని నేను చేసిన పని ఇప్పుడు శాపంగా మారింది. బాబు రాఘవ, నువ్వే ఈ పూజలో పాల్గొని మన ఊరికి పట్టిన ఆ దెయ్యం పీడ వదిలించాలి. నువ్వు ఏం చెయ్యాలో స్వామీజీ వచ్చి అంతా నీకు చెప్తారు. సరే నాన్న, నేను మన వాళ్ళు కొంతమంది నీతోనే ఉంటాం. నువ్వు భయపడకుండా ఆ దెయ్యాన్ని నాశనం చెయ్యి. ఇంతలో అక్కడికి స్వామీజీ వచ్చి రాఘవకి దెయ్యాన్ని ఎలా అంతం చేయాలో వివరంగా చెప్పారు. పూజకి ఏర్పాట్లన్నీ చేసుకొని స్వామీజీ, రాఘవ, కృష్ణమూర్తి గారు, ఊర్లో కొంతమంది మగవాళ్ళు అక్కడికి చేరుకున్నారు. కసూచిక శిఖర అగ్ని, భగభగ జ్వాలా అగ్ని, విసూచిక ప్రళయాగ్ని, భగభగ శిఖరాగ్ని మంత్రం చెప్పి విగ్రహం మంటల్లో వేస్తుండగా భయంకరమైన అరుపులు, పెద్ద గాలి, ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపులు. ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోవడంతో రాఘవ్ భయపడిపోయి తన చేతిలో ఉన్న బొమ్మని మంటల్లో వేయిపోయి కింద పడేశాడు. విరుగుడు మంత్ర ప్రభావం వల్ల ఆగ్రహంతో ఉన్న దెయ్యం అడవిలో నుండి ఎగురుకుంటూ వచ్చి రాఘవ్ని చంపేసింది. తన కళ్ళ ముందే కొడుకు చనిపోయాడని కృష్ణమూర్తి ఏడుస్తున్నాడు.
అయ్యో, ఎంత పని అయ్యింది కృష్ణమూర్తి గారు. ఇంకా దెయ్యాన్ని మనం ఏమీ చెయ్యలేం. ఎప్పటికీ ఈ ఊరిని ఆ విక్షాషి దెయ్యం వదలదు. కొన్నాళ్ళు కొడుకు చనిపోయాడన్న బెంగతో కృష్ణమూర్తి గారు కూడా చనిపోయారు. అప్పటి నుండి ఈ ఊరిని చుట్టుపక్కల ఊరుల గ్రామ పెద్దలు అంతా కలిసి వెలివేశారు. ఆ తరువాత అబుద్ధి స్వామి చాలా మంది తాంత్రికుల్ని కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ లాభం లేకపోయింది. పైగా ఆ దెయ్యం శక్తి ఇప్పుడు మరింతగా పెరిగింది. అంటే ఇప్పుడు ఆ విక్షాషిని అంతం చేసే మార్గమే లేదా? ఉంది అని అబుద్ధి స్వామి చెప్పేవారు. కానీ ఇప్పుడు అబుద్ధి స్వామి కూడా లేరు. ఇక ఈ ఊరి నా దేవుడే కాపాడాలి. నేను ప్రయత్నిస్తాను. మా మంత్రాలవ్వకి సాధ్యం కానిది ఏదీ లేదు. వెంటనే నేను మంత్రాలవ్వని కలిసి జరిగిందంతా చెప్పి అవ్వని ఇక్కడికి తీసుకువస్తాను. మీరు పెళ్లికి వెళ్ళండి నాన్నగారు, నేను తర్వాత వస్తాను అని చెప్పి మహేష్ విష్ణుపురంలో అమ్మా నాన్నల్ని దించి అదే బండ్లో మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి, అవ్వా, నువ్వే ఎలా అయినా ఊరిని కాపాడాలి. సరే, వస్తాను. కానీ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు. దుష్ట శక్తులతో ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యకూడదు. సరే, జరిగిందేదో జరిగింది. ముందు వెళ్ళి మనం ఆ ఊరిని ఆ విక్షాషి దెయ్యం నుండి కాపాడాలి. అవ్వ నందిపురంకి వెళ్లి విక్షాషి దెయ్యం రాఘవని చంపిన ప్రదేశానికి వెళ్లి ఇక్కడే ఈ దెయ్యాన్ని ఆవాహన చేశారు. రాఘవని ఆ దెయ్యం ఇక్కడే చంపింది కనుక దాని విరుగుడు తంత్రం కూడా ఇక్కడే చెయ్యాలి. వెళ్ళి నాకు ఒక నల్ల కోడిని 10 నిమ్మకాయల్ని అప్పుడే వడికిన 11 నూలు పోగులని గబ్బిలం రక్తాన్ని తీసుకురండి. గబ్బిలం రక్తానికి ఆ విక్షాషి దెయ్యం ఆకర్షించబడుతోంది. వెంటనే తీసుకురండి. ఆ ఊరి గ్రామస్తులిద్దరు వెళ్లి అవ్వ అడిగినవన్నీ తెచ్చి అవ్వకిచ్చారు. అవ్వ విరుగుడు తంత్రం ముగ్గు వేసి పూజ ప్రారంభించి గబ్బిలం రక్తం ఒక పిడతతో పోసి ముగ్గు మధ్యలో ఉంచి దాని చుట్టూ నల్లకొడి రక్తాన్ని పోసి విక్షాషి దెయ్యాన్ని అడవి నుండి అక్కడికి ముగ్గులోకి రప్పించి మళ్ళీ విక్షాషి దెయ్యం పిండి బొమ్మని చేయించి ఆ ఊరి పెద్దయ్యతో ఆ బొమ్మని అగ్గిలో వేయించి అవ్వ మంత్రం చదవగానే దెయ్యం విలవిలలాడుతూ మంటల్లో కలిసిపోయింది. ఇప్పటి నుండి మీ ఊరికి ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఇక మీ ఊరికి ఈ విక్షాషి దెయ్యం పీడ పోయింది. కాని ఎప్పుడూ దుష్ట శక్తులు మన సమస్యలకి పరిష్కారం అవ్వవు, గుర్తుంచుకోండి అని అవ్వ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహేష్కి పెద్దయ్య ఆ ఊరి ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. మహేష్ అక్కడి నుండి విష్ణుపురంకి వెళ్ళిపోయాడు. అప్పట్నుండి ఊరి ప్రజలు బయటూరు వాళ్లతో కలిసి సంతోషంగా ఉన్నారు.